కాశీవాస విషయకమైన ఒక శ్లోకం ఇలా చెప్తుంది. అశనం వసనం వాసః. అశనం అంటే భోజనం, వసనం అంటే కట్టుకుండే గుడ్డ, వాసః అంటే ఉండే చోటు. అశనం వసనం వాసః కాశ్యాం అమార్గగం అంటే కుమార్గం నుంచి అనగా అన్యాయమైన మార్గం నుండి వచ్చినట్లయితే వాడు తినే తిండి కానీ కట్టుకుండే బట్ట కానీ నిలవడానికి ఉండే ఛాయ కానీ అది న్యాయార్జితంతో రాకపోయినట్లయితే ఈ కాశీ కీకటేన సమా కాశీ, ఇది చాలా దుఃఖమైనది. గంగా అంగారవాహిని, అది కేవలం నిప్పులే అని ఉంది. అంటే ఇక్కడ ఉండేవాడు న్యాయ ప్రవృత్తుడై ఉండాలి, న్యాయార్జిత ధనంలో ఉండాలి. ఎక్కడో ఏదో అన్యాయంగా సంపాదించుకొని ఇక్కడ కూర్చుని నేను శివశివ అంటున్నానంటే కాదు అని శ్లోకం యొక్క తాత్పర్యం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్లేశం ఏమిటంటే న్యాయము అన్యాయము అనే విభాగాన్ని ధర్మశాస్త్రం చేసిన విధానం వేరు. ఈనాడు లోకంలో జరుగుతున్న న్యాయాన్యాయ విభాగం వేరు. ఈనాడు లోకంలో జరిగేది ఏమిటంటే నేను చెమట ఓర్చి సంపాదించినట్లయితే అది న్యాయము అని ఈనాటి జనుల దృష్టి. కానీ అది ధర్మశాస్త్ర విధయ, అది న్యాయం కాదు. ఒక స్త్రీ తన అత్తవారింటిని పతిని అందరినీ ధిక్కరించి తాను ఏదో మరొకరికి సేవ చేస్తూ ఏదో తనకి విహితం కానటువంటి మార్గంలో ఉంటూ నేను కష్టపడి నా కాళ్ళ మీద నించుని నా చెమట వచ్చి నేను సంపాదిస్తున్నాను అంటే అది న్యాయమవుతుందా? అలాగే ఈనాడు మన అందరము వేరే వేరే వృత్తుల్లోకి, అంటే వారికి జాతులకు విహితమైన వృత్తుల్ని మానేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయినాం. ఆపత్తులో ఏం చేయాలి అని ధర్మశాస్త్రం కూడా చెప్పింది. ధర్మశాస్త్రం ఒక బ్రాహ్మడికి జీవనం దొరక్కపోతే ఆపత్తులో ఏం చేయాలి, ఆపత్తులో ఎంతవరకు వెళ్ళారంటే క్షత్రియ వృత్తి చేయవచ్చు, వైశ్య వృత్తి చేయవచ్చు, కానీ నశ్వవృత్యా కదాచన శూద్ర వృత్తిని చేయకూడదు. అదేమిటిది? సేవ. ఇప్పుడు ఇవాళ మిగిలింది అదొక్కటే సేవ తప్ప మరొకటి ఏం లేదు. ఎక్కడ చూసినా నౌకరీ చాకరీ, అదే కదా మిగిలింది. ఇక స్వంతంగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఆ వ్యాపారంలో కూడా కష్టం ఏంటంటే వ్యాపారానికి మళ్ళీ కొన్ని ధర్మాలు చెప్పాడు. ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుతూ ఉంటే అసలు న్యాయం అనే మాట ఇప్పుడు ఎక్కడా లేనే లేదు. లేనప్పుడు మరి ఈ వచనంని పెట్టుకుని మనం ఏం మాట్లాడతాం? దీనికి సరైన సమాధానం ఏమిటి? ఈ వచనానికి సరైన సమాధానం ఏమిటంటే మనకి న్యాయాన్యాయములు తెలియవు, తెలిసినా కూడా మనం దాన్నేమీ అనుసరించలేము. దీనికి మరొక వచనం ఉంది, కలవు కల్మష చిత్తానాం. చాలా మనస్సులో దుష్టమైన ఆలోచనలు కలిగిన మనుష్యులకు పాపద్రవ్యోపజీవినాం, కేవలం అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతోనే జీవించే వాళ్లకు
విధిక్రియా విహీనానాం, విహితమైనటువంటి ఔపాసనం, వైశ్వదేవం, బ్రహ్మయజ్ఞం ఇత్యాదులన్నీ లేకుండా ఉండేవాళ్లకు, అనగా శాస్త్రాన్ని విడిచిపెట్టి నడిచేవాళ్లకు, ఇంతకంటే ఏమున్నది, వీళ్ళకి ఏమిటి గతి అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం. గోవింద కీర్తనమే గతి. ఈనాడు ఈ శ్లోకం తీసుకొచ్చి నా దగ్గరికి ఒక ఆయన ప్రశ్నించాడు, అయ్యా ఇలా శ్లోకం ఉన్నది, మరి ఎలా కాశీలో ఉంటే ముక్తి ఎలా వస్తుంది? కీకటైన సమాకాశి అన్నారు కదా, గంగాపి అది కూడా అంగారముల్లాగా అంగారవాహిని. మరి అంటే గంగమ్మ కూడా సుఖశాంతులు ఇవ్వకపోతే మరి మనకి కాశీ కూడా నరకమే అయినట్లయితే ఎవరు మన ఉద్ధరించేది అన్నప్పుడు చెప్పాను నాయన, ఈ శ్లోకంతో పాటు ఈ శ్లోకం కూడా చూసుకో, ఈ రెండు శ్లోకాలని కలిపి పెట్టుకో. మన వాళ్ళు ఏం చేస్తారంటే మిరపకాయ తిన్నందువలన ఏదో ఒక లాభం ఉన్నదని మనకి వైద్యులు చెప్తున్నారు, కానీ ఆ మిరపకాయని ఆ పాటనే తినలేము. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో కాస్త ఉప్పు వేస్తున్నారు, దాంట్లో కాస్త పులుపు వేస్తున్నారు, దాంట్లో ఏదో ఇంకో వగరు వేస్తున్నారు. అప్పుడు అసలు ఆ కారమే తెలియట్లేదు మనకి. అలాగే ఈ శ్లోకంతో ఆ శ్లోకాన్ని కూడా కలుపు, దీనిలో ఉండేటువంటి చేదో కారమో ఏదో నువ్వు ఏది భరించలేకుండా ఉన్నావో ఒక రసం అది తగ్గుతుంది. అందులో భగవంతుడు ఈ రెండు శ్లోకాలను కూడా మనకి చెప్పాడు. మనందరికీ గోవింద కీర్తన తప్ప మనం ధర్మశాస్త్రాన్ని గురించి ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే గొంగట్లో కూర్చుని బొచ్చేరుకున్నట్లు అన్న సందంగా ఇదేమీ అయ్యేది పోయేదేం కాదు. ఇది వ్యర్థమైన అవసరం, వ్యర్థమైనటువంటి కాలక్షేపం. అందువల్ల ఇప్పుడు చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకే ఒక గతి, మనందరికీ భగవన్నామం. అది విష్ణు సహస్రం కానివ్వండి, లలితా సహస్రం కానివ్వండి, ఏదైనప్పటికీ భగవన్నామం తప్ప ఇంకొకటి గతి లేదు. తాను చేయు నామమే కూడవచ్చు, ఇంతకంటే ఏమీ లేదు. ఒకే ఒక గతి, ఒకే సిద్ధాంతం. శంకర భగవత్పాదులు అన్నారు, భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం. అమ్మా గంగమ్మ తల్లి, నేను నీ పక్కనే కూర్చుంటాను. కొంచెం నడక వచ్చి మాట వచ్చినటువంటి పిల్లల్ని తల్లులు నీతో కూడా వస్తారంటే వాళ్ళు నాతో కూడా వద్దు, బజారుకి రావద్దని చెప్తారు. ఎందువల్ల రావద్దంటే నువ్వు కొట్లోకి వస్తే ఇది కావాలి అది కావాలి పేచి పెడతావు, నీకు కావాల్సిందిగా కొనిపెట్టడం కుదరదు, అందువల్ల నువ్వు నాతో పాటు రావద్దు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఆవిడతో కూడా వెళ్ళడానికి నేనేం పేచి పెట్టను అని వాళ్ళు ఒప్పుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని వేరే, కానీ మొట్టమొదటి ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే సరే, ఈవిడికి కూడా వీడి స్వభావం తెలియకుండా ఉందే ఏమిటి, ఆమెకి సంతోషమే, తీసుకెళ్తుంది. అలాగే భగవత్పాదులు గంగా అమ్మవారిని చూచి తనను ఒక చంటి పిల్లవాళ్ళలాగా అనుకుని, అమ్మా నేను నిన్నేమీ అడగను, కానీ నీ ఊళ్ళో కూర్చుంటాను. భగవతి ఏ గంగే భగవతి తవ తీరే, నీ ఊళ్ళోనే నాకు కూర్చోడానికి చోటి, అంటే కాశీలో ఉండడానికి చోటి. మరి ఇక్కడికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటే కాశీలో అవేం దొరకవు, దొరికిందేదో తినాలి అంటే ఆయన అన్నాడు, నీరమాత్రాశనోహం, కేవలం నీళ్ళు మాత్రం తాగి ఉంటాను, గంగ నీరు చాలు నాకు. నీరమాత్రాశనోహం. మరి మనస్సులో ఆశ ఉంటుంది కదరా, ఏదో ఇది కావాలి అది కావాలని ఆశ ఉంటుంది కదా,
కాదమ్మా, ఈ కాశీకి శివార్లు ఉంటాయి కదా, సీమలు. ఆ సీమలకు అవతలే నేను నా ఇచ్ఛలన్నిటినీ వదిలేసి వస్తాను. పంచక్రోశీకి బయట మొత్తం నా ఇచ్ఛలన్నీ వదిలేసినే వస్తాను. విగత విషయతృష్ణ, విషయతృష్ణనంతా కూడా వదిలేసి నేను కాశీలోకి ప్రవేశిస్తాను. విగత విషయతృష్ణ. మరి ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? ఏమీ, కేవలం నీళ్లు తాగుతావు. ఇక్కడ కూర్చుని చేసే పని ఏమిటి? కృష్ణమారాధయామి. ఇది ఆచార్యులు వారి గంగాష్టకంలో ఉన్నటువంటి మాట. ఇది భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం విగత విషయతృష్ణ కృష్ణమారాధయామి. ఆయన కృష్ణుడు కులదేవత. ఆయనకి ఇవాళకి కూడా మనం కాలటీ వెళ్ళి చూస్తే అక్కడ కృష్ణ మందిరం ఉన్నది. ఆయన వారు ఒకసారి ఆ నదిలో కొట్టుకుపోతే నిర్మించిన మందిరం అది వారి హయాంలో. ఆ మందిరం ఇవాళకి కూడా పక్కనే అక్కడే ఉన్నది. ఆ పూర్ణానది మొట్టమొదలు ఎక్కడో దూరంగా వెళ్తూ ఉంటే దాన్ని దగ్గరికి తెచ్చిపెట్టారు. ఇవాళకి కూడా దగ్గరగానే ఉంది. వాళ్ళకి కులదైవం, ఆయన కులదైవం కృష్ణుడు. ఆ కృష్ణుడిని నేను ఇక్కడ స్మరిస్తూ ఉంటాను అని అంటే భగవన్నామం చేసుకుంటూ ఉంటారు. ఏదో ధర్మాలు ఏవో పెద్ద పెద్దవి ఏవి చేయలేం. దాన ధర్మాలు చేయలేం, వ్రతోపవాసాలు చేయలేం. చేయడానికి మన దగ్గర శక్తి లేదు, జ్ఞానం లేదు, ఏ రకమైన సాధన సంపత్తి లేదు. ఇక ఏమీ చేయలేను అని ఆ భగవంతుడి దగ్గర ప్రతి క్షణం విన్నవిస్తూ ఉండడమే. ఇది ఒకటే చేయగలిగితే చేయాలి. అందువల్ల నామ సంకీర్తనం తప్ప మరొకటి మనకి ఏమీ గతి లేదు. అందుగురించి చేసే పూజనో చేసే సంధ్యావందనాన్నో చేసే కొద్దీ మడి ఆచారాన్నో వదులుకోమని కాదు. గుడ్లో మెల్ల చేస్తే చేసాం, ఇది ఏదో మన ముక్తికి చేస్తుంది అని దాని మీద విశ్వాసాన్ని పెట్టుకుని మనం చేయవలసిన పనులన్నీ చేశాము అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. భగవత్ సంకీర్తనం చేస్తేనే అది ఒకటే మనకి ఈనాడు సఫలమైనటువంటి పని. ఇది కలియుగానికి తగినటువంటి ధర్మము. మనకి ఉన్న అధికారం కూడా మనం చూసుకుంటే ఇంతకంటే మనకేమీ లేదు. అందువల్ల అమ్మనామాలనే మనం చెప్తూ ఉన్నాం. అమ్మవారు ఈషత్స్మితాననా, కొద్దిగా చిరునవ్వుతో ముఖం కలిగి ఉంటుంది అమ్మవారు. ఈషత్స్మితాననా. అసలు నవ్వకండగా ఉంటే, కోపంగా ఉంటే పిల్లలందరూ భయపడతారు. అందుకోసం వికటాట్టహాసం చేస్తే అందరూ నెత్తినెక్కుతారు. అందువల్ల పిల్లల్ని చూచి చూడనట్లుగా తనలో తన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. అందువల్ల జగత్తులన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకోవడం కొరకు అమ్మ ఏం చేస్తున్నది? ఈషత్ స్మితాననా. చాలా ఈషత్ అంటే తక్కువ, చాలా కొద్దిగా అని అర్థం. స్మితం అంటే మందహాస, అంటే ఆ నవ్వులో చాలా మందతనం ఉన్నది. గడగడగడ నవ్వట్లేదు, చాలా మందంగా మందహాస. యస్య తత్ ఆననం, చిరునవ్వు కలిగినటువంటి ముఖము కలది. పర్యాప్తకామత్వేన సర్వదా ప్రసన్నముఖి ఇత్యర్థ. ఏమండి, కేవలం ఇంట్లో నలుగురు పిల్లల్ని పెట్టుకుని
4 గదుల కొంపలో ఉండేవారు ఏమిటో 24 గంటలు చిరాకు పడిపోతున్నారు, ఉషి అంటున్నారు. మరి ఇంత అనేక కోటి బ్రహ్మాండ జనని అయి ఉండి, ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని జగజ్జనని అయి ఉండి, ఈమె ఎప్పుడూ ఈషత్ స్మితాన కావడం ఎలా కుదురుతుందండి? ఇది ఎలా కుదురుతుంది అంటే పర్యాప్త కామత్వేన, ఈమెకు ఏది కావాలి అని అనిపించడానికి ముందే అన్నీ ఆవిడ దగ్గర ఉంటాయి. మనందరికీ ఎందుకు కష్టం వస్తున్నదంటే ఏదైనా చేయాలి అనుకుంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి తీసుకురావాలి, దాన్ని ఏదో ముక్కలు చేయాలి, దాని ఏదో పిండి చేయాలి, దాన్ని ఏదో ఇంకోటి చేయాలి. అన్ని మనం అనుకున్న దాన్ని సాధించడానికి ఎంతో ఆయాసపడాలి. ఈ మధ్యలో మరొక కార్యక్రమం ఏదో వస్తుంది, ఇప్పుడు అది చేసేట్లా ఇది చేసేట్లా. అందువల్ల మనకేం జరుగుతాయి, సగం పనులు నిరాశగానే పోతూ ఉంటాయి. ఇది చేయలేం, ఇది చేయలేం. అమ్మ ఎవరైతే ఆత్మస్వరూపంలో దృఢ నిశ్చయమై ఉంటారో, బ్రహ్మనిష్ఠులై ఉంటారో వాళ్ళందరూ ఆప్త కాములైతారు. వారు కోరుకున్నవన్నీ వారికి ముందరే దొరికి ఉంటాయి. అందువల్ల పర్యాప్త కామత్వేన ఆమెకి ఎంత కావాలో అంత సంపూర్ణంగా ఆవిడ దగ్గర ఉన్నది కాబట్టి ఆమె ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. మనకి ప్రసన్నత ఎందుకు పోతుంది? ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేకపోతే ఎక్కడి నుంచో ఎండలోంచి ఇంటికి ఆ ఇంటి ఆయన వచ్చిన వెంటనే కరివేపాకు లేదు కొంపలో అని పెద్దగా అప్రసన్న ముఖం. ఇన్ని ఉన్నాయి, ఒక ఆకు లేకపోతే ఏం చేయమంటావు అంటే ఏది ఒకటి లేకపోయినా అప్రసన్నత వస్తుంది. అందువల్ల ఈమె ప్రసన్నముఖి ఎలా అయిందంటే పర్యాప్త కామత్వేన. ఆ పర్యాప్త కామత ఎలా వస్తుందంటే ఎవడైతే దేహేంద్రియ మనోబుద్ధ్యాదుల యందు అహంతను పెట్టుకోకుండా శుద్ధ చైతన్యమే అహం అని అనుకుంటాడో, బ్రహ్మనిష్ఠుడైతాడో, అట్టివాడు పర్యాప్త కాముడైతాడు. వాడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. వాడికి ఏమీ ఎప్పుడూ అలసట ఉండదు. అందువల్లనే దుఃఖాస్పరిషి పరమానంద రూపతయా. దుఃఖ అస్పరిషి పరమానందం. ఆనందం ఉంటూ మధ్యలో దుఃఖం కూడా ఉంటే అది చాలా కష్టం. దుఃఖం అనేది ఏమాత్రమో కలపకుండా, చుక్క నీళ్లు కలపకుండా చక్కటి గోవు పాలు తీసిస్తే, గోక్షీరాలు తీసిస్తే అది ఎంతటి రుచికరంగా ఉంటాయి, ఎంతటి శుద్ధంగా ఉంటాయి. దానిలో ఈనాడు ఏదో యూరియా కలుపుతున్నారంటారు. కలపడానికి కూడా అసలు ఏమిటో తెలియదు. వింటేనే ఆశ్చర్యంగా ఉంది. ఏం కలుపుతున్నారు, ఏం చేస్తున్నారు? మరి ఇవన్నీ వింటే అసలు ముద్దలే లోపలికి పోవు. ఏమేం జరుగుతున్నాయో తెలియట్లేదు. అలా కాకుండా దుఃఖ అస్పరిషి పరమానందతయ. ఆమెకు ఎవడైతే బ్రహ్మనిష్ఠులైతారో వాళ్ళకి దుఃఖం అనేది ఎంతో కొన్ని కోట్ల వేల ఆవడల దూరంలో ఉంటుంది. అది ఇక్కడికి రాదు. కేవలం పరమానందం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ప్రసన్నం కాకుండా అప్రసన్నం కావడానికి తగిన కారణం వాళ్ళకేమీ లేదు. అసలు వాళ్ళు సర్వదా ప్రసన్నంగానే ఉంటారు. విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడానికి చిన్న పిల్లవాడికి శ్లోకం చెప్పారు. చెప్తే వాడికి వచ్చి రాని మాటలతో మాట్లాడుతూ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటే వాడు అడిగాడు, నాలాగా ఎందుకు ఏడవడు? ఆయన ప్రసన్నవదనంగా ఎలా ఉంటాడు అంటే తడి చెప్పింది, మంచివాడు, మంచి పిల్లవాడు, అందువల్ల ఏడాడు. వాడు అన్నాడు, మంచి పిల్లవాడు కాదు, వాళ్ళమ్మ కావాల్సిన ఉండ్రాలు పెడుతోంది, అందువల్ల ఏడకుండా ఉన్నాడు. నువ్వు నాకు పెట్టట్లేదని ఏడుస్తున్నా. అందువల్ల ప్రసన్నవదనం అంటే వీడి దృష్టి ఏమిటి?
ఏవో దొరికినందువలన ప్రసన్నవదనం కాదు, ఎన్ని దొరికినా ప్రసన్నవదనం కాడు వీడు. దొరికే వస్తువుల్ని చూసి ప్రసన్నవదనత ఎన్నడూ ఉండదు. 4 మంచి చీరలు తీసుకురండి, చాలా నచ్చిన చీరలు, ప్రసన్నవదనత రాదు. కారణం ఏంటంటే దీనికి తగిన బ్లౌజ్ లేదు, ఏదో ఒక కారణం వస్తుంది. అందువలన విడి వస్తువులతో ఎన్ని వచ్చినా, అలాగే వాళ్ళకు కూడా కావాల్సిన గారెలు చేసి పెట్టి, బూర్లు చేసి పెట్టి, ఎన్నైనా పెట్టి, ఏదో ఒక మజ్జిగ కొంచెం కాటు కంపుని వచ్చినాయని ఎంత పెద్ద చిందులు వేసేస్తారో అంత. అది ఇన్ని చేసినప్పుడు ఆ మజ్జిగ ఒకటి దాని గురించి ఎందుకు నీకు సమస్య అంటే, విషయముల నుంచి వచ్చే ఆనందం పర్యాప్తం కాదది, ఆత్మ నుండి వచ్చే ఇదే పర్యాప్తం అవుతుంది. అతః దుఃఖ అస్పర్శి పరమానంద రూపతయా వా తథా. అందువల్ల ఈషత్స్మితాననా, అమ్మవారు తాను స్వయం బ్రహ్మస్వరూపిణియే ఉండడం వలన తనను తలుచుకున్న వాళ్ళకు కూడా అదే బ్రహ్మానందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ పర్యాప్త కామయ్యై దుఃఖ అస్పర్శి పరమానంద స్వరూపిణియై, పరమానందం కలదియే అనకూడదు, పరమానంద స్వరూపిణియే ఉండడం వలన సర్వదా ప్రసన్నముఖియై ఈషత్స్మితానన. ఇది ఏదో నేను వెళ్ళినప్పుడు అలా అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిందని కాదు, ఆమె స్వభావమే అంత, ఎప్పుడు వెళ్ళినా అలాగే ఉంటుంది. ఇది నేను వెళ్ళినప్పుడు ఇలా ఉంది, వారు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంది, అలా మార్పుదలు ఉండవు ఆవిడలో. నిర్వికారమైంది ఆవిడ, ఒకే స్వరూపం. ఓం ఈషత్స్మితాననాయై నమః. ఇక్కడికి 60 నామాలైనవి. ఇక్కడి నుంచి లకారంలో ప్రవేశిస్తున్నారు. లకార రూప. రూప అనే శబ్దానికి ఏ దీనితో మనం నిరూపణ చేస్తామో దానికి రూప అంటారు. దేనితో నిరూపణం చేస్తామో అంటే మంత్రంలో 4వ అక్షరం లకారం కదా, ఆ లకారంతో అమ్మవారి స్వరూపాన్ని మనం నిరూపణ చేస్తున్నాం, ఒక్కొక్క అక్షరంతో నిరూపణ చేస్తాం. అందువల్ల నిరూపణ చేయడం వలన లకారంతో నిరూపణం చేయగలిగినటువంటి స్వరూపం కలిగింది కాబట్టి లకార రూప. రూప్యతే అంటే నిరూప్యతే, రూప్యతే అంటే నిరూపణ చేయబడుతున్నది. అందువల్ల మంత్రస్య చతుర్థ వర్ణత్వేన జ్ఞాపకం, మంత్రముల యొక్క 4వ వర్ణం వలన ఈ అక్షరం వలన అమ్మవారు మనకి గుర్తుకొస్తున్నది. ఈ అక్షరం జ్ఞాపకం, ఆమె జ్ఞాప్యం అంటే మనకి గుర్తుకు వచ్చేది, ఆమె గుర్తు చేసేది లకారం. అందువల్ల 4వ వర్ణంగా ఉంటూ లకారం అమ్మవారిని గుర్తు చేస్తున్నది. కాబట్టి ఈ లకారం చేత గుర్తింపబడేటువంటి అమ్మకు లకార రూప. ఓం లకార రూపాయై నమః. లలిత, లకార రూప లలిత. లలిత అనే శబ్దం ఎన్ని నామాలు ఉన్నప్పటికీ ఇది చాలా గుహ్యమైన శబ్దం, చాలా గుహ్యమైన శబ్దం. మా గురువుగారు ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఏమిటి అని అడిగి తెలుసుకుని ఆ పేర్లతో పిలిచేటప్పుడు ఎవరికైనా లలిత అని పేరు ఉంటే ఈయన మరొక పేరు పెట్టి వాళ్ళకి ఆ పేరుతో పిలిచేవారు, లలిత అని పేరుతో పిలిచేవారు కాదు. నేను ఒక రోజున అడిగాను, ఎందుకంటే వీరిలో లలిత అనే పేరుని ఎందుకు నిషేధిస్తున్నారు? ఆయన అన్నారు, అన్నది మనకి ఉపాస్య దైవం, ఆ పేరుతో మరొకరిని పిలిచి వాళ్ళను మందలించడం కానీ ఏమీ చేయకూడదు. అందువల్ల వేరే పేరుతో మనం వాళ్ళని పిలుచుకోవాలన్నారు. అంటే అని వారి
ఒక భావం, అది భావాలు విడివిడిగా ఉంటాయి. అందువల్ల లలిత అనే శబ్దం అనగానే ఆ పరాదేవతే వారికి గుర్తుకొస్తుంది. ఈ పిల్లలు గుర్తుకు రాదు, ఈ ఎదుర్కొండగా ఉన్న తల్లి గుర్తుకు రాదు, ఆ పరాదేవతే గుర్తుకొస్తుంది. అందువల్ల వీళ్ళతో వ్యవహరించాలి అంటే వేరే నామం పెట్టుకుని వ్యవహరించాలి. లలిత అనే శబ్దానికి అర్థం ఏమిటంటే సుందరం. మన వాళ్ళు అంటారు లాలిత్యం. లలిత లాలనం అని ఒకటి ఉంది కదండి. చిన్నపిల్లల్ని లాలి లాలి అని పాడతారు, లాలిస్తారు. వాళ్ళని పోషించడం వేరు, వాళ్ళని లాలించడం వేరు. ఆ లాలించడంలో వాళ్ళ సౌందర్యాన్ని అనుభవించి వీళ్ళ ప్రేమను వాళ్ళ ముందు వలకపోస్తూ ఉండడం, అది లాలనం. బుజ్జగించడం వేరు, సముదాయించడం వేరు. వాళ్ళని అందులో పాలన, పోషణ, ప్రీణన, లాలన అనేటువంటి క్రియలు ఉన్నాయి. పాలనం, పోషణం, ప్రీణనం, లాలనం, అవి అన్నిటికంటే అదొకటి విలక్షణమైంది. వీళ్ళు పాలిస్తూనే ఉన్నారు, వాళ్ళని చక్కగా రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. అన్నీ అయిన తర్వాత వాడు నిద్రపోతున్నా సరే, కూర్చున్నా సరే, వాడి ముఖాన్ని చూసి, వాడి మాటను చూసి, వాడి నటకను చూసి, వాడి నవ్వును చూసి ఏదో వీళ్ళు వాళ్ళ నా బంగారం, నా కొండ అని మనస్సులోంచి తెలియక అది ఎలా వస్తుందో వీళ్ళ ఇచ్చే లేకుండా ఆ ప్రేమ రసం బయటకు వస్తుందే, దాన్ని లాలనం అని అంటారు. అది మరొక పిల్లవాడిని చూస్తే ఆ రసం రాదు. వాళ్ళ పిల్లల్ని చూస్తే వాళ్ళకి రసం వస్తుంది. అంబకు అందరూ ఆమె పిల్లలే, ఆమె పిల్లలు కాని వాళ్ళు ఎవరు? అందువల్ల ఆమె ఎప్పుడూ ఆమె సుందరంగానే ఉంటుంది. ఆమె త్రిషు సుందరం అన్నాడు. లలితం త్రిషు సుందరం. లలితం అనే శబ్దానికి మూడుటల్లోనూ సుందరం. ఏమిటండి ఏ మూడు అంటే, 3 కాలముల్లో సుందరంగా ఉండేది, 3 అవస్థల్లో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త్యవస్థల్లో సుందరంగా ఉండేది, 3 గుణముల్లో, సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో సుందరంగా ఉండేది. 3 అనేటువంటి నెంబర్తో మీరు ఎన్ని వస్తువులైనా తీసుకోండి, అన్నిటిల్లో ఆమె సుందరం. 3 లోకాల్లో సుందరంగా ఉండేది. మనకి ఒక జన్మకి అనుబంధంగా 2 జన్మలు ఉంటాయి. ఎవరో ఒక ముష్టివాడు వచ్చి అమ్మా అని వాడు కేక వేస్తున్నాడు. ఆ ఇంట్లో ముసలమ్మ ఉన్నది, పిల్లల్ని పిలిచి 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, వాడికి ముష్టి వేయవే అందిట. వాడికి ఈ మాట వినిపించింది. వాడు అన్నాడు, ఏమ్మా ఈ జన్మలో నేను దరిద్రుడని నాకు తెలుసు, కానీ 3 జన్మలు దరిద్రుడని నువ్వు ఎలా చెప్పావు? నాకు నువ్వేమన్నా తత్వవేత్తవా ఏమిటి విషయం? ఆవిడ చెప్పింది, దరిద్రుడంటే ఎవరంటే డబ్బు మాత్రంతో వాడు దరిద్రుడు కాకుండా పోడు. ఎవడైతే వాడి దగ్గర ఉన్న ధనాన్ని అందరికీ పంచిపెట్టి వాడు తింటాడో వాడు భాగ్యవంతుడు. ఎవరికీ పంచిపెట్టకుండా వాడు ఒక్కడు తింటే వాడు ధనం ఉన్నా కూడా దరిద్రుడేవాడు. అందువల్ల ఎవరికైనా పంచిపెట్టి ఉన్నట్లయితే ఈనాడు ఈ దుస్థితి నీకు రాదు కదా. అందువల్ల నీవు క్రింద జన్మలో నిశ్చయంగా దరిద్రుడివి. ఈ జన్మలో ఉన్న స్థితికి నువ్వు నలుగురికి పంచిపెట్టడం కాదు, ఎవరికి పంచిపెట్టలేవు. ఈ స్థితిలో పై జన్మలో కూడా దరిద్రుడు. అందువల్ల 3 జన్మల దారిద్ర్యం వీడుకున్నది. ఇప్పుడు ఎవరైతే సుందరం అనేది కేవలం శరీర కాంతి మాత్రం కాదు, మనస్సులో కూడా సౌందర్యం ఉండాలి.
మనస్సులో ఎంతో సౌందర్యం ఉండాలి. ఆ మనస్సులో సౌందర్యం ఉండాలంటే 3 జన్మల్లో సౌందర్యం మనకు ఉండాలి. అంటే అది లలిత ఉపాసన చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ సుందరంగానే ఉంటారు. ఇలా 3 జన్మల్లో సుందరం, 3 తరాల్లో సుందరం. ఏదో తండ్రి గారు ఎలాగో ఉన్నాడండి, అథవా కొడుకులు ఏదో రీతిగా ఉన్నారండి. అలా ఉంటే వాళ్ళని తలుచుకుని వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. ఎక్కడ సౌందర్యం ఉంటుంది? అందులో లలితం త్రిషు సుందరం. ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ ఏ 3 వస్తువులు తీసుకున్నా సర్వత్రా సుందరంగా ఉండేటువంటిది అంటే అత్యంత సౌందర్యవతి. ఆ సౌందర్యం శారీరక సౌందర్యం, మాటలో సౌందర్యం, నడకలో సౌందర్యం. ఇలాగే ఇప్పుడు త్రిషు అనే దానికి మనోవాక్కాయ కర్మల్లో కూడా సౌందర్యం. ఆమె మనస్సు సౌందర్యం. హయ్యంగవీన హృదయ అని రాబోతుంది ఒక నామం. హయ్యంగవీనం అంటే ఏమిటంటే కేవలం వెన్న అని మాత్రం అర్థం కాదు దానికి. హయ్యంగవీనం అనే దానికి మగ వెన్న అని అర్థము. కానీ ఏ వెన్న అంటే హియహ అంటే నిన్నటి రోజు, నిన్నటి రోజు తీసిన పాలను బాగా కాగబెట్టి మరగబెట్టి దానిలో తోడు వేసి ఇవాళ సూర్యోదయం కాకముందు దానిని బాగా చిలికితే ఓ భూగోళంలాగా ఏ వెన్న వచ్చిందో దానిని హయ్యంగవీనం అని అంటారు. కొంతమంది ఏం చేస్తారు, 5-6 రోజుల మిగడనంతా ఒక చోట ఉంచి అప్పుడు వెన్న చేయడం ఆరంభిస్తారు. ఆ వెన్న హయ్యంగవీనం కాదు, అది కేవలం నవనీతం. అది హయ్యంగవీనం కాదు. దీని టేస్ట్కి దాని టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ మన కృష్ణుడిని అడిగితే ఆయన వెంటనే చెప్పేస్తాడు, ఇది 2 రోజులది, ఇది వాటిది అన్నీ చెప్పేస్తాడు. అందువల్ల హయ్యంగవీన అమ్మవారు హయ్యంగవీన హృదయ. అమ్మవారికి కూడా అమ్మవారి కృష్ణుడు ఒకటే కదా. అందువల్ల ఆమెకు నిన్న రాత్రి తోడు వేసినటువంటి పాలను ఇవాళ తెల్లవారుజామున ఎందుకు చేయాలన్నారు? సుప్రభాతం చేయడానికి ముందుగా, వాళ్ళని లేపడానికి ముందుగా ఈ పని చేయాలి. ఇంతకుముందు మనకి పాత ఊళ్ళల్లో కూడా ఇలా జరిగేది. తెల్లవారుజామున లేచి పెద్ద 6 అడుగుల ఎత్తు కవ్వాన్ని పట్టుకొని నించుని చేసేవాడు. చేసి ఒక వెండి గిన్నెలో వెన్న వేసుకుని దానిపైన పటిక బెల్లాన్ని బాగా నూరి అది వేసి ఇది అక్కడ పెడితే ఈ వాసన చూసి ఆ అమ్మవారు కానీ కృష్ణుడు కానీ లేస్తారు. అప్పుడు మేలుకోవయ్య అప్పుడు పాడితే అప్పుడు మేలుకుంటాడు. ఏమీ పెట్టకుండా ఏం మేలుకుంటాడు? అందులో ప్రొద్దున్నే ఇది పెట్టాలి. హయ్యంగవీన హృదయ. ఈమెకు లాలిత్యం అనేది సర్వత్ర ఉన్నది. అందువల్ల లలితం త్రిషు సుందరం. ఈ త్రిషు అనే దానికి వ్యాఖ్యానం ఎక్కడ వెళ్తే అక్కడ 3 అన్ని చోట్ల సుందరం. అందువల్ల అత్యంత సౌందర్యం. సాధారణ హృదయం సౌందర్యం, మాట సౌందర్యం, స్వభావం సౌందర్యం, స్వరూపం సౌందర్యం, అన్నీ సౌందర్యమైంది. అనౌపమ సౌందర్య, అనుపమ సౌందర్య. ఆమె సౌందర్యానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఎక్కడా లేదు. అందువల్ల మహామహా కవులందరూ ఏం చేశారంటే వనములలో శిశిర ఋతువు వెళ్ళిపోయిన తర్వాత ఆకులన్నీ రాలిపోయి వసంత ఆరంభ కాలంలో కొత్తగా చెట్లన్నీ చిగురుస్తాయి. ఆ చెట్లు చిగుర్చినప్పుడు ఉండేటువంటి శోభ చాలా అద్భుతమైన శోభ. పచ్చటి ఆకులు, ముదిరిపోయిన ఆకులు లేవు, ఎండిపోయిన ఆకులు లేవు, చాలా పల్చటి ఆకులు, మృదువైన ఆకులు అవన్నీ ఉండి, కాసిన పూలు ఉండి
ఆ సమయంలో పూసేటువంటి చెట్లు చాలా ఉన్నాయి. వేప చెట్లు అప్పుడే పూస్తాయి, మామిడి చెట్లు అప్పుడే పూస్తాయి, అనేక చెట్లు పూస్తాయి, మల్లెలు అప్పుడే పూస్తాయి, అనేక గంధాలు చల్లుతూ ఉంటాయి. ఈ వనాల్లో ఉండేటువంటి ఒక శోభ సౌందర్యం ఉన్నది. ఈ సౌందర్యాన్ని మొత్తం ఒక చోటికి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మంచి వృషభం ఉన్నది, గిత్త. దాని ముఖం ఎంత పెద్దదిగా ఉంటుంది, దాని కళ్ళల్లో ఎంత సౌందర్యం ఉంటుంది, దాని నడక ఎంత సౌందర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాన్ని తీసి ఒకరు పెట్టి ఇలా మనం ప్రపంచంలో ఒక మయూరంలో నృత్యం చేస్తే సౌందర్యం, ఒక పికం స్వరం చేస్తే సౌందర్యం, ఇలా మొత్తం సౌందర్యాలన్నీ ఒక చోటికి కలెక్ట్ చేసి పెట్టి ఆ సౌందర్య రాశిని చూస్తే అదే మన లలిత అన్నారు. అదే మన పరమేశ్వరి. నదుల్లో సౌందర్యం ఉంది, సముద్రంలో సౌందర్యం ఉంది, పర్వతాల్లో సౌందర్యం ఉంది, మేఘాల్లో సౌందర్యం ఉంది. సౌందర్యం లేని చోట ఎక్కడా లేదు అసలు. అన్నిటిలోనూ సౌందర్యం ఉంది. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి మనస్సు వీడిలో ఉండాలి. ప్రకృతిలో ఎంతో సౌందర్యాలు, ఎవడు పెయింట్ ఏం చేయక్కర్లా, చేయకుండానే సౌందర్యం. ఆ మొత్తం సౌందర్యాలన్నీ కలిపితే సరిగ్గా ఒక చోటకు వచ్చి గుమిగూడి ఉంటే అదే మన జగజ్జనని పరాదేవత. అది అందువల్ల అనుపమ సౌందర్య. ఎందుకంటే ఇప్పుడు కోయిల కూస్తూ ఉంటే బాగా ఉంది, కానీ దాని రంగు చూడడానికి. అలాగే నెమలి రంగులో చాలా బాగా ఉంది, నృత్యం చేస్తే బాగా ఉంది, కానీ దాని శబ్దం వింటే దయ్యం బాగా ఉంది. ఇలా ప్రతి చోట ఏదో ఒక తక్కువ ఉంటూనే ఉంటుంది. ప్రతి చోట, ప్రతి మనిషిలోనూ, ప్రతి వస్తువులోనూ తక్కువ లేకుండా ఎవరు ఉండరు. అలా తక్కువ లేకుండా పూర్ణమైంది పరంబ్రహ్మ ఒకటి. పూర్ణమదః, అది ఒక్కటే సర్వగుణ సంపూర్ణమైంది, సర్వ సౌందర్య సంపూర్ణమైంది, సర్వ కామ సంపూర్ణమైంది, సర్వజ్ఞాన సంపూర్ణమైంది, సర్వశక్తి సంపూర్ణమైంది. అది ఒక్కటే. ఆ పరంబ్రహ్మే కదా ఇప్పుడు మన పరాదేవి. అందువల్ల అదొక్కటే పూర్ణం. మరైతే పూర్ణమిదం అని అన్నారే, పూర్ణమదః పూర్ణమిదం. ఇదం అంటే ఈ జగత్తంతా కూడా పూర్ణం. జగత్తు పూర్ణమండి. జగత్తులో ఎక్కడ చూసినా లోట్లే కదా కనిపిస్తుంది. మీరు ఏ వస్తువునైనా తీసుకురండి, ఇది ఏదో అంత బాగాలేదు, ఇది రిజెక్ట్, అది రిజెక్ట్ అంటే దీంట్లో పూర్ణత లేదు. మరి శాస్త్రం ఎలా చెప్తోంది? పూర్ణమిదం అని, ఇదం పూర్ణం అని ఎలా చెప్తోందంటే, ఇక్కడ పూర్ణం అనే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద క్షీర పాత్రను మనం తీసుకున్నాం, కింద చిన్న చిన్న పాత్రలను పెట్టాం. ఒకటి అక్షయ పాత్ర, క్షీర పాత్ర ఉందనుకోండి, అది పూర్ణ పాత్ర. ఆ పూర్ణ పాత్రలోంచి చిన్న చిన్న పాత్రలో పోస్తున్నాం. అంటే అవన్నీ పూరింపబడ్డాయి కదండి. పూరింపబడిన వాట్లను పూర్ణం అంటారు. అయ్యా ఇది పూర్ణమైందండి, ఇంక పోస్తే కింద పోతాయి. ఇది పూర్ణమైపోయింది. దీనికి కెపాసిటీ ఎంత ఉందో అంత అయిపోయింది. ఇక పోస్తే ఒక చుక్క పోసినా కూడా కింద పడుతుంది తప్ప ఏం ప్రయోజనం లేదు. ఇది పూర్ణం అంటే అర్థం ఏంటి? దీంట్లోంచి తీస్తూ ఉంటే తరగదు అని అర్థం కాదు. ఇప్పుడు ఇంతకంటే దీనికి తనలో నింపుకుండే శక్తి దీనికి లేదు. అందువల్ల పూరింపబడినది కాబట్టి పూర్ణం. అది పూరించేది కాబట్టి అది పూర్ణం. ఇటువంటి పాత్రలను, కోట్లాది పాత్రలను అది పూరిస్తూ ఉంటుంది. అందువల్ల పూరించేది ఏదో అది అక్షయంగా ఉండేది, అది నిజమైన పూర్ణం. ఇది నిండిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈ ఉదరం అనే ఒక ఘట ఉంది కదండి, అదొక పాత్ర. ఈ పాత్రను
ఏదో కొంత తిన్న తర్వాత కొంతమంది చాలా మొహమాట పెట్టి చాలా బలాత్కారం చేసినా కూడా అది ఎంతవరకు దానికి చోటు ఉందో అంతవరకు తిని అయా పూర్ణమైపోయింది. పూర్ణం ఉదరం అంటే పూర్ణమైపోయిందంటే ఇక రేపటి నుంచి నీకు ఆకలి వేయదా అని అర్థం కాదు. అంటే ఇప్పటికీ ఇంతకంటే కెపాసిటీ లేదు. ఇది అలా పూర్ణమైంది కాదు. కానీ మన అన్నపూర్ణ చేతిలో ఒక స్థాళీ ఉన్నదే, అది పూర్ణం. ఆ పూర్ణం అనేది ఎప్పుడూ పూర్ణమే. అది ఎంత తీసినా పూర్ణమే, ఎంతమందికి పెట్టినా పూర్ణమేది. ఆ అది బ్రహ్మ అటువంటి స్వరూపం. అందువల్ల ఇదం అన్నప్పుడు చాలామంది పూర్ణమిదం చెప్తూనే ఉంటారు. అది పూర్ణం, ఇది పూర్ణం. అంటే దానికి అర్థం ఏమిటంటే ఈ జగత్తులో ఎంత కావాలో అంత పోసాడు ఆయన. ఇక పైన పోస్తే ఇంకా ఏమీ లేదు. జగత్తునంతా కూడా చక్కగా పూర్ణం చేసి కూర్చోబెట్టి, ఇది తత్కాలం వరకే పూర్ణం, అంతకంటే దీనికి ఇది లేదు. అందువల్ల అమ్మ లలిత అనేది అనుపమ సౌందర్య పూర్ణమైంది. ఓం లలితాయై నమః. ఇటువంటి సౌందర్యం గల దాని పార్లను ఎవరు వదులుతారండి? శ్రీహి అని లక్ష్మికి పేరు కదా. శ్రీహి అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఎవరు లోకంలో ఉండేవారందరూ ఏ ఒకరిని ఆశ్రయిస్తారో ఆమెకు శ్రీహి అని పేరు. శ్రయతే, అందరూ ఈవిని ఆశ్రయిస్తారు. లోకంలో ఎవరినైనా మీరు అడగండి, ఏం కావాలి వాడికి? ఆయుర్దేహి, ధనం దేహి, యశోదేహి. ఏదో లక్ష్మి అనేక విధాలుగా ఉంది కదా, అష్టలక్ష్ములు ప్రసిద్ధం కదా. ఇంకా అనేక లక్ష్ములు ఉన్నాయి. విద్యాధనం కావాలి, సంతతి ధనం కావాలి, సంతాన లక్ష్మి కావాలి, విద్యాలక్ష్మి కావాలి, వినయ లక్ష్మి కావాలి, శాంతి లక్ష్మి కావాలి, అందరికీ లక్ష్మి కావాలి. అందువల్ల శ్రీహి అంటే అందరి చేత అన్ని సమయముల్లోనూ అన్ని అవస్థల్లోనూ ఆశ్రయింపబడుతూ ఉండేది. కానీ ఆ లక్ష్మి మరొకరిని ఆశ్రయిస్తున్నది. ఆమె మన పరాదేవత. అంటే అక్కడ శ్రీహి అన్నప్పుడు అర్థం ఏంటంటే ఈమె స్వయం మరొకరిని ఆశ్రయిస్తున్నది, మరొకరి చేత ఆశ్రయింపబడటం లేదు. ఈమె స్వయం మరొకరిని ఆశ్రయిస్తుంది. ఆమెకు సంతోషం రావాలి అంటే ఆమె వీరిని ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పుడు లోకంలో వాళ్ళందరూ ఈమెను ఆశ్రయించి సంతోషాన్ని పొందుతున్నారు. అందరికీ సంతోషం ఇచ్చే ఆమెకు స్వయంగా సంతోషం లేకపోవడం వలన పూర్ణస్వరూపిణైనటువంటి జగదంబికను ఈమె ఆశ్రయిస్తున్నది. అందువల్ల లక్ష్మీ వాణి నిషేవిత. ఇక్కడ ఏమిటంటే సౌందర్యం లోకంలో ధనికునై ఉన్నవాడికి చదువులు అబ్బం, బాగా చదువుకున్నవాడికి ధనం ఉండదు. లోకంలో ఇదే తీరు ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ధనికులు ఉంటారు, హస్తాక్షరం చేయడం వాళ్ళకి రాదు. వాళ్ళ దగ్గర నౌకరులు ఉంటారు, వాళ్ళు చాలా రీమ్ పేపర్లు రాసేస్తూ ఉంటారు. వీళ్ళందరూ రాస్తూ ఉంటారు, కానీ వాడు వీళ్ళందరినీ ఏదో అంటూ ఉంటాడు. వాడికి మాత్రం ఒక అక్షరం చదవడం రాదు, రాయడం రాదు. ఇలా చాలా కాలంగా మనం చూస్తున్నాం కదా. లక్ష్మీ వాణి ఒక చోట ఉండడం చాలా దుర్లభం. దానికి ఒక కారణం చెప్తారు మన వాళ్ళు, వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు అని. అది కూడా ఒక వాస్తవమే. కానీ లోకంలో విద్య ఉన్న చోట ఐశ్వర్యం ఉన్న చోట విద్య, ఇవి చాలా దుర్లభంగా ఉంటాయి.
ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి, కానీ చాలా వరకు దుర్లభం. మనకి ఆంధ్రదేశంలో ఒక చాలా పెద్ద వేదాంత పండితులు ఉండేవారు, మండలిక వెంకట శాస్త్రి గారిని పేరు. వారు కోనసీమలో ఒక గ్రామంలో ఉండేవారు. చాలా పెద్ద పండితులే. అంత పండితుడికి ఇన్ని శాస్త్రాలు చదువుకుని ఆయన ఎవరింటికి వెళ్ళి గణపతి పూజ చేయించలేడు, తద్దిరం పెట్టించలేడు. మరి ఏం చెయ్యాలి? భట్నవిల్లి అని వాళ్ళ ఊరు, ఆ ఊరి పేరు భట్నవిల్లి. అక్కడ కూర్చుని ఊళ్ళో వాళ్ళు ఎంతవరకు వచ్చేయగలరు? చిన్న గ్రామం అని. ఈయన ఏం చేసేవాడు, ఆయన పెరట్లో ఉండేటువంటి కొబ్బరికాయని ఒకటి చెట్టు నుంచి దించుకొని దాన్ని మట్ట తీసి దేవుడికి నైవేద్యం పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ 2 చిప్పలు తినేసి గీరి గంధాలు పెట్టుకుని అరుగు మీద కూర్చుండేవాడు. ఎవరైతే అయిపోయింది, భోజనం అయిపోయింది. ఇలా చాలా కాలం నడిపాడు ఆయన. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈ విషయాన్ని కంచి మహాస్వామి వారు గుర్తించారు. ఇది ఊళ్ళో వాళ్ళకే తెలియని ఒక రహస్యంగా ఉన్నది. పెద్ద స్వామి వారు గుర్తించి ఆయన మఠం నుంచి ఏమిస్తే తీసుకోడు. ఆయన సన్యాసి ద్రవ్యం తీసుకోకూడదు అనుకుంటాడు. అప్పుడు ఈయన ఏం చేశారంటే జయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులుగా పరిగ్రహించి వీరికి నువ్వు చదువు చెప్పాలి అని పిలిచాడు. దాని గురించి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత స్వామివారు పొద్దున్నే 7:30-8 ఆయన పని ఏమిటంటే వారికి పూట స్వయం భాగం పంపించారా లేదా ఆయనకు చూపించి పంపించాలి. ఇంకా గడ్డగుట్టు వేయండి, ఇంకా ఇది వేయండి, ఇవాళ పండగ, ఇవాళ ఇది వేయండి అని చెప్పి అలా ఆయన దగ్గర సుమారుగా వారు నాకు తెలిసి 20-25 సంవత్సరాలు చివరి కాలంలో ఉన్నారు. ఆయన మఠంలో ఉన్నారు. చాలామందికి చెప్పారు. స్వామివారితో పాటు వేరే వాళ్ళకి చాలామందికి వేదాంతం చెప్పారు. అక్కడ ఉండేవారు. వీరికి స్వామివారు అంటే చాలా భక్తి. వారు పోయిన తర్వాత ఆమె కూడా అక్కడే ఉంది. వాళ్ళకి పిల్లలు లేరు. ఆమె కూడా అక్కడే ఉన్నది. ఆమె అక్కడ ఉన్న రోజుల్లో నేను కూడా కాలక్షేపంలో ఉన్నాను. ఆమెకి సేవ చేసే అవసరం వచ్చింది. అంటే ఈ తర్వాత భట్నవిల్లి అంతా కూడా మఠానికి ఇచ్చేశారు. అంటే వాళ్ళకి ఇంత పెద్ద పండితులై ఉండి ఇటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు దాన్ని ఇబ్బంది అని అనుకుంటేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమి మనకి ఇంట్లో నా కొబ్బరి చెట్టున్న ఏం తక్కువ అంతే. ఆ కొబ్బరి మట్టలో నరికి కాస్త పొయ్యిలో పెట్టుకోవడం అంతా ఇదే. అటువంటి జీవనం చేశారు. అందువల్ల ఏం జరుగుతుంది? లక్ష్మీ వాణులు ఒక చోట ఉండాలి అంటే నిశ్చయంగా అక్కడ పరమేశ్వరి ఉండాలి. లేకపోతే కూడా పరమేశ్వరిని సేవించడానికి మాత్రం వీళ్ళిద్దరూ వీళ్ళ స్వీయ వైరాన్ని వదిలేస్తారు. ఇక్కడ మన వైరాలు పెట్టుకుంటే మనకు వచ్చే లాభం పోతుంది. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు సరస్వతికి ఉన్న పాండిత్యాన్ని ప్రదర్శించాలంటే ఎవడు రసించగలడండి? ఎవడో సాధారణ దగ్గరికి వెళ్ళి సరస్వతి వీణ వాయించిందంటే బాగానే ఉంది, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. వాడికి ఏం తెలుసు? వాడికి ఈమె ఏం పాడుతోందో, ఈమె యొక్క మాధుర్యం ఏమిటో వాడికి ఏం తెలుసుకోలేడు. ఈమె మాధుర్యాన్ని తెలుసుకోవాలి అంటే అమ్మ దగ్గరికే వెళ్ళాలి. అలాగే ఆ లక్ష్మి యొక్క సరైనటువంటి మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ లక్ష్మిని అగౌరవిస్తారు, వాళ్ళకి తెలియదు. అందువల్ల లక్ష్మీ వాణి నిషేవిత. రమా అనే ఆమె లక్ష్మీ అని అంటారు. ఈ రమా అనే ఆమె ఏం చేస్తుందండి? ఆమె సర్వైశ్వర్య శక్తి. సకల విధమైనటువంటి ఐశ్వర్యములు ఆమె దగ్గర ఉన్నాయి. సర్వైశ్వర్య శక్తి. అది వినయం కానివ్వండి, విద్య కానివ్వండి, సంతతి కానివ్వండి, ఏ రకమైనటువంటి ఐశ్వర్యములైనా అన్నీ కూడా రమా ఆమెకే లక్ష్మి అని పేరు. వాణి అనే ఆమె
సరస్వతి అని పిలుస్తాము. ఆమె సర్వజ్ఞాన శక్తి, ఐశ్వర్య శక్తి, ఇటు జ్ఞానశక్తి. ఇక సరస్వతి దగ్గర ఈ జ్ఞానము అజ్ఞానము అనేటువంటి తేడాలు లేవు. సకల జ్ఞానములకి ఆవశ్యకత. ఈ ఇద్దరూ కూడా తాభ్యాం నితరాం నిషేవితాని, సేవిత కాదు నిషేవిత అంటే నితరాం సేవిత. వీళ్ళిద్దరూ కన్నుకి రెప్పపాటు లేకుండగా రాత్రింపగళ్ళు ఈవిడ సేవిస్తూనే ఉంటారు. తాత్పర్యంతో సేవిస్తారు. ఏదో అరగంట సేపు సేవించాం, వచ్చి విశ్రాంతి తీసుకున్నాం, ఏదో నాకు ఈ డ్యూటీ ఇంతసేపు ఆ డ్యూటీ ఇంతసేపు అని లేదు. నిరంతరం ఆమె సేవలోనే ఉండిపోతారు వాళ్ళు. అందువల్ల తాభ్యాం నితరాం సేవిత. ఎందువల్ల అలా సేవిస్తారని, ఆమెకు దగ్గర వీళ్లకు ఉండేటువంటి ఐశ్వర్య శక్తిని ఆమెకు ధార పోసి నేను ధన్యురాలని కావాలి అనుకుని లక్ష్మి అనుకుంటుంది. నాకుండే వివిధ జ్ఞాన శక్తిని ఆమెకు ధార పోసి నేను ధన్యురాలని కావాలి అని సరస్వతి అంటున్నారు. అందువల్ల ఇద్దరు కూడా అకృత్రిమ ప్రేమణ, ప్రేమలో కృత్రిమం లేదు. ఏదో ఈవిడ దగ్గర వచ్చి పాట పాడితే ఆవిడేదో పట్టి చీర ఇచ్చేస్తుంది, ఆవిడ చెల్లో మెడలో ఉండేటువంటి ఆభూషణం ఇచ్చేస్తుంది. దీనికోసం దానికోసం వాడు పాడట్లేదు. అకృత్రిమ ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. అకృత్రిమ ప్రేమణ అంటే ఏమాత్రమూ ఈమె దగ్గర నుంచి ఎదురు చూపు వాళ్ళకి లేదు. మనం ఇచ్చేటువంటి దాన్ని ఆమె అంగీకరిస్తే మనం ధన్యులం. తన సర్వైశ్వర్య శక్తిని ఆమె పాదార బిందముల యందు ధార పోస్తే దాన్ని ఆమె అంగీకరిస్తే చాలు నాకు అని అనుకునే స్వభావం తప్ప, దీన్ని తీసుకుని అమ్మ నాకు అది ఇది మనలాగా సర్వపాప నివారణార్థం, ఆరోగ్య సిద్ధ్యర్థం, పుత్రపుత్ర అభివృద్ధ్యర్థం అని సంకల్పం చేసి లక్ష్మీ సరస్వతులు ఏమీ సేవ చేయదు. నా సేవలు అందుకో తల్లి, ఇంతే. నా యందు ఆమె పక్కన కూర్చుంటే, ఆమె క్రీగంటి చూపు పడుతూ ఉంటే ఇంతకంటే బ్రహ్మానందం వాళ్ళకి ఏమున్నది. అందువల్ల అకృత్రిమ ప్రేమణ అనన్యభూత సతీ సేవిత. వాళ్ళు ఏం చేస్తారు, నేను సేవించేదాన్ని, అమ్మవారు సేవింపబడేది అనేటువంటి భేదమే పెట్టుకోకుండా వాళ్ళు ప్రేమతో ఐక్యమైపోతారు. అకృత్రిమ ప్రేమతో సాక్షాత్ లలితా స్వరూపిణియే వీళ్ళైపోతారు. అందువల్ల అకృత్రిమ ప్రేమణ అనన్యభూత. వీళ్ళు విడిగా ఉండరు. ప్రేమ ఎక్కువైన దగ్గర నుంచి ఒకటే అయిపోతారు. ప్రేమకు పరాకాష్ఠ ఎంతవరకంటే ఆ ద్వైతం తెలియనంతసేపు, వీడు వేరు నేను వేరు అనే విషయం తెలిస్తే ప్రేమ తక్కువ ఉన్నది. ఆ భేదమే తెలియకుండా అభేదం వచ్చేంతవరకు ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఆ ప్రేమ పరాకాష్ఠలోకి అకృత్రిమ ప్రేమణ అనన్యభూత సతీ సేవిత. అందువల్ల లక్ష్మీ వాణి నిషేవిత. సర్వజ్ఞాన శక్తి, సర్వైశ్వర్య శక్తి అమ్మవారి రెండు పాదాలని ఇద్దరూ సేవిస్తున్నారు. ఓం లక్ష్మీవాణి నిషేవితాయై నమః. లోకంలో ఎవరికైనా ఐశ్వర్యం కావాలి అంటే తాను లక్ష్మిని సేవించడం కంటే మన లలితా పరమేశ్వరుని సేవించినట్లయితే వారికి నిశ్చయంగా ఐశ్వర్యం వచ్చి తీరుతుంది, నిశ్చయంగా జ్ఞానం వచ్చి తీరుతుంది. అందువల్ల ఒక చోట ఆచార్యులు వారు చెప్పారు, వేరే వేరే దేవతలను పూజిస్తూ ఉంటే ఆ పుష్పములు నేరుగా వారి
పాదము మీద పడతాయో కింద పడతాయో నాకు తెలియదు. కానీ అమ్మవారిని పూజిస్తే మాత్రం ఆ పుష్పములు వ్యర్థం కావు అన్నాడు. మరి కింద పడవాలి, కింద పడే అవకాశం లేదు. ఎందువల్లంటే ఆమె చరణముల దగ్గర ఒక పాదపీఠం అని ఒకటి ఉంటుంది. ఆమె పాదములని పెట్టుకోవడానికి ఒక స్వర్ణ విభూషితమైన పీఠం ఉంటుంది. ఆ పీఠానికి చుట్టూతా 33 కోట్ల దేవతలు తలలు వంచి కిరీటాలతో సహా ప్రణమిల్లుతూనే ఉంటారు ఎప్పుడు. ఒకవేళ ఈ పుష్పము ఆమె కారు మీద పడక పక్కన పడితే ఏ ఈశ్వరుడి మీద పడుతుంది, ఏ విష్ణువు మీద పడుతుంది, ఇంతే కదా. వ్యర్థంగా మాత్రం పోదు. అది ఎక్కడ పడితే ఏముంది, వ్యర్థంగా మాత్రం పోదు. మన వాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన ఏలకలను కానీ ఏదైనా పొడి చేస్తారు, పచ్చకర్పూరాన్ని దేన్నో పొడి చేస్తారు. ఆ పొడి చేసిన తర్వాత పొడిని చిన్న డబ్బాలో పోయాలి అంటే కింద పెద్ద పేపర్ పెట్టుకుంటారు. ఎందుకు ఇలా పేపర్ పెట్టుకున్నామంటే కింద పడకుండా ఉండాలి. ఇప్పుడు పేపర్ మీద పడదా అంటే పేపర్ మీద పడితే మళ్ళీ తీసుకోవచ్చు దాన్ని. ఇది పేపర్ పెట్టకుండా ఉన్నట్లయితే నేల మీద పడితే నేల మీద తీసామనుకోండి, దాంతోపాటు అక్కడ ఉండేటువంటి ఇసుక రేణువులు మట్టి గిట్టి అన్నీ వస్తాయి. అందువల్ల శుద్ధమైన మధ్యలో ఏదైనా పళ్ళెం కానీ మరొకటి కానీ ఏదైనా పెడితే దాంట్లో పోసేటప్పుడు ఇటు ఒకటి పడ్డా కూడా అది వ్యర్థం పోదు. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. నీ చరణములందు చేసిన పూజ సఫలమైపోతుంది తల్లి. భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. ఎందువల్ల అలా అవుతుందిరా అని అడిగితే తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే. నీ పాదముని వహించేటువంటి మణిపీఠం ఉన్నదే దాని ప్రక్కన స్థితాహ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంస ముకుటా. వీళ్ళందరూ తల వంచుకుని ముకుటాలన్నీ వంచి ముకుటముల్లో ఉండేటువంటి నవరత్నములతో నీ పాదార విందములకు నీరాజనం చేస్తున్నారా అన్నట్లుగా అక్కడే వీళ్ళందరూ కూర్చుంటే నేను వేసే పుష్పం నీ చరణం మీద పడ్డా అథవా ఏ విష్ణువు మీద పడ్డా వ్యర్థం కాకుండా ఉంటుంది తల్లి. అందువల్ల మనందరం ఏ ఒక సమస్యను పరిష్కారం చేసుకోవాలనుకున్నా, ఏ ఒక కోరికలు తీరాలి అనుకున్నా, అథవా ఈ కోరికలే పుట్టకుండా ఉండాలి అనుకున్నా, ఆ అమ్మే కావాలి అనుకున్నా, సర్వానికి కూడా ఒకే ఒక మార్గం అమ్మవారిని సేవించడం. లక్ష్మీ వాణి నిషేవిత. వీళ్ళిద్దరూ మనకు తల్లి, వీళ్ళు మనకి నేర్పిస్తున్నారు. లోకంలో ఇంట్లో తల్లికి ప్రక్కన పెంతల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా పిల్లలకి చాలా చాలా నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ లక్ష్మీ సరస్వతులు కూడా మనకి తల్లులు కదా. వీళ్ళు ఏం నేర్పిస్తున్నారో ఎప్పుడూ అమ్మని సేవించండి రా అని మనం నేర్పిస్తున్నాం. ఇది ఇప్పుడు వీళ్ళిద్దరూ మనందరికీ చెప్పేటువంటిది ఏమిటంటే నిరంతరం ఆమెని సేవించండి. నితరాం అకృత్రిమ ప్రేమణ అనన్యభూత. ఇది వాటి విషయం. ఓం లక్ష్మీ వాణి నిషేవితాయై నమః. లాకిని మనకి ఈ శబ్దములకు అర్థం తెలియనప్పుడు ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు చూసి షాకిని, డాకిని, రాకిని, యాకిని, లాకిని అని ఏదో అనుకుంటున్నాం. ఏవో దీనికి అర్థం ఏమిటో మనకి తెలియదు. చాలా మంచి శబ్దం. ఇప్పుడు
కం అనేది ఒకటి, న కం అకం. ఇప్పుడు కం అంటే సుఖం అని అర్థం. కం అనే శబ్దానికి అర్థము సుఖము. ఎక్కడైతే కం ఉండదో అది అకం అనబడుతుంది. అకం అంటే ఏమిటి? దుఃఖం అని అర్థం కదండి. కం అంటే సుఖం, అకం అంటే దుఃఖం. ఇప్పుడు ఈ దుఃఖాన్ని అంతటినీ ఎవరైతే మటుమాయం చేస్తారో, అంటే ఎక్కడికి వెళ్ళి ఈ దుఃఖమంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయి నాశనం అవుతుందో, అంటే దానికి లీనం అయిపోవడం చెప్తాం కదా, అది లయం అయిపోతుంది. అంటే లా అనే శబ్దానికి లీనం అయి ఉంటారు. ఇప్పుడు లా అని ఒకటి ఉంది, అక అని ఒకటి ఉంది. ఏ అమ్మవారి యందు సకల దుఃఖములు పోయి అక్కడికి వెళ్ళే వాటికి మట్టుమాయమైపోతాయి, ఏమీ ఉండవు. బాగా రోగిగా ఉన్నవాడిని మనం మంచి వైద్యరాజు దగ్గరికి తీసుకుని వెళ్తే 4 రోజుల్లో రోగాలన్నీ కర్పూరం హరించినట్టు హరించిపోయినాయి. వీడిని మనం నలుగురం సహాయం పట్టుకుని తీసుకుని వెళ్ళాము. అక్కడి నుంచి వస్తూ వాడు గుర్రంలాగా పరిగెత్తుకుని వస్తున్నాడు. అక్కడికి వెళ్ళేప్పటికి రోగాలన్నీ సమస్తం మట్టుమాయమైపోయినాయి. అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్తే వీడి దుఃఖాలన్నీ అక్కడ లయమైపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖం అనే మాట ఉండదు. వైద్యరాజు దగ్గర ఏమవుతుందంటే ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి ఓ 4 రోజులు 10 రోజులు వాడి ప్రారంధానుసారం వాడికి దుఃఖం ఉంటుంది. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేవాటికి ఒక శ్లోకం ఉన్నది, నాకు ఉత్తరార్థం గుర్తొస్తుంది. పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖ దోగ్ధీం. దాని ముందు బ్రహ్మగారు లిఖించినటువంటి లేఖను నువ్వు చెరుపమ్మా తల్లి. దాని ముందు దిగ్గస్తి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని జలప్లుతాంగీం. ఆ శ్లోకం వేరు, దాని తర్వాత ఇంకో శ్లోకం. అవన్నీ వేరే వేరే శ్లోకాలు. ఈ శ్లోకానికి ఆరంభం ఉంటుంది. బ్రహ్మగారు రాసినటువంటి రాతను అంఘ్రిణ పరిమార్జయ, నీ చేత్తో తుడిపి తల్లి. పరిమార్జయ మాతరంఘ్రిణ తే, తే అంఘ్రిణ పరిమార్జయ. అందువల్ల దాన్ని తీసే, అంటే ఆమెకు ఆ శక్తి ఉన్నది. ఇది ఎవడు తీయగలడు? అది ఆ శక్తి ఎవరికీ లేదు. ఆ శక్తి ఉన్నటువంటి అమ్మ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దుఃఖములన్నీ మట్టుమాయమవుతాయి. ఇది ఎప్పుడో ఆవిడ దగ్గరికి వెళ్తే కాదు, మనం మణిద్వీపానికి వెళ్ళాలి అని అనుకుంటేనే దుఃఖాలన్నీ పోతాయి. మనం ఆ భగవతీ చరణాలని దర్శనం చేయాలి అనుకుంటేనే పోతాయి. ఎందుకంటే ఆమె లాకిని మన దుఃఖాలన్నిటినీ తీసేసుకుంటుంది. క్షణంలో దుఃఖాలన్నింటినీ పోగొడుతుంది, ఏమీ ఉంచదు. లాకిని. అందువల్ల ఆచార్యుల వారు మొట్టమొదలు కమ్ అని ఆరంభించారు. లాకినిలో కమ్ ఎక్కడ ఉంది అని అనుకుంటారు. కా, లాకినిలో కాని తీసుకొని కమ్ అంటే సుఖం. అది కమ్ అనే దానికి సుఖం అని ఎక్కడ ఉందంటే శృతిలో ఉన్నది. కం బ్రహ్మ అని ఉంది. ఈశావాస్యోపనిషత్తులో ఒక శాఖలో చివరి మంత్రం ఓం కం బ్రహ్మ. కం అనేది బ్రహ్మ అంటే సుఖము. బ్రహ్మ అంటే ఆనందం కదండి. కం అంటే ఆనందము. అక్కడ ఉండేటువంటిది. ఇప్పుడు ఆ సుఖం కానటువంటి దాన్ని ఏం చెప్తారు? తన్ నభవతి. ఏదైతే సుఖం కాదో
దాన్ని అకం అని అంటారు. ఏదండి సుఖం కానిది ఏమిటి? బ్రహ్మ కానిది ఏమున్నది అంటే ఈ జగత్తే, అంతకంటే ఏమున్నది? అందువల్ల బ్రహ్మ భిన్నతయా అంటే ఇప్పుడు ఈ జగత్తు రెండు రూపాల్లో ఉన్నది. ఒకటి బ్రహ్మస్వరూపంలోనూ జగత్తు ఉంది. నాకే ఇక్కడ దేవుడేం తెలియట్లేదే. ఇది చెక్క, ఇది గుడ్డ, ఇది చెంబు, ఇది తప్పాల, ఎక్కడ బ్రహ్మ అని బ్రహ్మ భిన్నంగా తెలిసినటువంటి జగత్తుకి దుఃఖం అని పేరు. బ్రహ్మగానే తెలిసినటువంటి జగత్ అయితే అది దుఃఖం కాదు. ఎందుకంటే వాడికి బ్రహ్మే తెలుస్తున్నది. ఎందుకంటే బ్రహ్మ కంటే భిన్నంగా అసలు ప్రపంచంలో ఏదీ లేదు. కానీ ఏదైనా ఒకటి తెలిస్తే అది దుఃఖం. మందాంధకారంలో ఇంటికి వెనకాల పెరట్లో తాడు కంటే ఏమీ లేదక్కడ. కానీ తాటి కంటే విడిగా పాము తెలిసింది. అది కదా దుఃఖానికి కారణం. పాము దుఃఖానికి కారణం, తాడు దుఃఖానికి కారణం ఎవరికైనా. అక్కడ లేనిది తెలిసింది. అలాగే బ్రహ్మభిన్నంగా లేనటువంటి జగత్తు ప్రతీయమానమవుతున్నదే, దానికి దుఃఖం అని పేరు. మనందరం సకల దుఃఖోపశాంత్యర్థం అని చెప్తూనే జగత్తుని వదలడానికి తయారుగా లేవు. ఆ జగత్తుని వదిలేసినట్లయితే అసలు మనకి దుఃఖమే లేదు. అందువల్ల ఇక్కడ ఈ మాటలో బాగా చూసుకోండి. తన్నభవతి అంటే సుఖం ఏది కాదో అది అకమ్మని అన్నప్పుడు బ్రహ్మభిన్నతయా ప్రతీయమానం జగత్. ఆ జగత్తుకి స్వరూపం ఏమిటండి? దుఃఖమే దాని స్వరూపం. దుఃఖాత్మకం. ఆత్మ అంటే స్వరూపం. దుఃఖం కంటే ఏమీ లేదు. ఇప్పుడు గంగా, ఎవరో ఏమీ తెలియని వాడిని, ఎరా నువ్వు గంగ దర్శనం చేసావా? నేనేం దర్శనం చేయను. మరి ఎక్కడ స్నానం చేయవరా? అక్కడేదో వాటర్ ఉంది, దాంట్లో స్నానం చేశాను. దానికేరా పేరు గంగ. ఓ గంగ అంటే నేనేదో చేతులు ముక్కులు ఉంటాయనుకుంటాను. కాదు నాన్న, అది జలాత్మకం. గంగ జలాత్మిక, అది గంగ జలమే. అలాగే జగత్తు ఏమిటని? జగత్తు ఏమిటంటే దుఃఖాత్మకం జగత్. ఈ జగత్తులో సుఖం అంటూ అసలు వెతికి చూసినా లేనే లేదు. ఎక్కడ సుఖం లేదో అక్కడ సుఖభ్రాంతితో వీడు ఇది వస్తే నాకు సంతోషం, ఆ సంతోషం క్షణం ఉండట్లేదు వాడికి. ఇది వస్తే సంతోషం అన్నవాడికి ఆ సంతోషంతో వాడేమన్నా ఒక 10 సంవత్సరాలు కాలక్షేపం చేస్తున్నాడా ఏమిటి? మళ్ళీ రెండో రోజు నుంచి ఇబ్బంది పడుతున్నాడు, పై క్షణం నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అంటే అసలు దీంట్లో లేనే లేదు. లేని చోట సుఖం, లేని చోట సుఖ భ్రమ. ఇది అందువల్ల జగత్ అనే దానికి ఆయన మాట్లాడుతూ దుఃఖాత్మకం జగత్, అది ప్రతీయమానం దుఃఖాత్మకం జగత్. మనకి కనిపించేటువంటి ఈ జగత్తంతా దుఃఖాత్మకం. ఎలా కనిపిస్తే జగత్తు దుఃఖాత్మకం అంటే బ్రహ్మ భిన్నతయా ప్రతీయమానం. బ్రహ్మ కంటే వేరుగా కనిపించినట్లయితే ఇది సమస్తం బ్రహ్మగానే కనిపించినట్లయితే. ప్రహ్లాదుడికి అలా కనిపించిందని చెప్పాడు. ప్రహ్లాదుడిని, ఏమిట్రా నువ్వు ఎక్కడ చూసినా నా శ్రీహరి, నా నారాయణుడు అని అంటూ ఉంటావే, ఎక్కడరా నారాయణుడు? ఈ గోడలో నారాయణుడా, ఆ రాతిలో నారాయణుడా, ఆ చెట్టులో నారాయణుడా అంటే వాడికి చెట్టు కనిపించట్లేదు, వాడికి రాయి కనిపించట్లేదు, గోడ కనిపించట్లేదు, నారాయణుడే కనిపిస్తున్నాడు వాడికి. వాడికి వీడికి ఇద్దరు చెవిటి వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాడికి నారాయణుడే కనిపిస్తున్నాడు ప్రతి దాంట్లో, వీడికి దేంట్లోనూ నారాయణుడు కనిపించట్లేదు. ఏమిట్రా అని వాడితో మాట్లాడితే మనకేమర్థమవుతుంది? వాడి మాట అది మనకేం అర్థమయ్యేది కాదు. కానీ మంచి సమయం ఏమిటంటే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు. ఒకవేళ నీకు కూడా సర్వత్ర
పరమేశ్వర దర్శనం చేయాలి అని ఉంటే ఇదిగో ఇది చెయ్యండిరా అని ఒక అధ్యాయం మొత్తం కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అని చక్కటి క్లాసును తీశాడు వాళ్ళ పాఠశాల. చిన్న వయస్సులోంచే భగవన్నామని చెప్పడం ఆరంభించండి, భగవంతుడిని గురించి తెలుసుకోవడం ఆరంభించండి. మిగతావన్నీ భగవంతుడిని తెలుసుకుంటూ ఉండగా ఆ నామ రుచి రావడం ఆరంభిస్తే మిగతావన్నీ అరుచి అయిపోతాయి, అవేమీ గిట్టవు, అవన్నీ పోతాయి, వాటందరూ పోతాయి. దీని మీద రుచి వచ్చేంతవరకు ఆలస్యం. ఇప్పుడు త్యాగరాజ స్వామి పాడారు, ఓ రామ నీ నామ రుచి ఎంతరా అన్నది. మరి అదేమిటో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇవాళ మనకి ఏదో వివిధమైన వస్తువులలో రుచి తెలుస్తున్నది, రామనామంలో ఉన్న రుచి ఏమిటి అంటే అది త్యాగరాజ స్వామి అనుభవించారు కాబట్టి ఆయన పాడారు. అలాగే జగన్నాథ పండితుడు ఒక ఆయన అన్నాడు, ఓ నాలుక నీవు నిజం చెప్పు, గుండె మీద చేయవేసుకుని నిజం చెప్పు, నీవు ఎన్ని జన్మల్లోంచి తేనె తాగావు, మంచి మామిడి పళ్ళని తిన్నావు, మంచి పటికి బెల్లాన్ని తిన్నావు, ఎప్పుడో ఒకసారి స్వర్గానికి వెళ్ళినప్పుడు రంభాధరాన్ని కూడా కొరికావు, ఎన్నెన్నో చేశావు. కానీ కృష్ణ అనే నామంలో ఉన్న మాధుర్యం ఎక్కడైనా చూసావా? నిజం పలుకు. ఆయనకి ఆ రుచి తెలిసింది. ఆ రుచి తెలిసిన వారే అలా మాట్లాడగలరు. ఆ రుచి వస్తే మిగతావి ఏవి గిట్టవు. రోజు గంజి తాగేవాడికి ఒక రోజున మనం చాలా గొప్ప ఏదో బంగారు తీగలని ఒక సమయంలో అనేవారు, ఏవో బియ్యాన్ని. ఇప్పుడు ఆ బంగారు తీగలేవో వెండి తీగలేవో ఏం తెలియట్లేదు. అటువంటి అన్నం తెచ్చి వాడికి కడుపు నిండా పెడితే రేపటి నుంచి గంజి తాగరా నాయన అని గ్లాస్ ఇస్తే వాడు తాగుతాడా? ఈ రుచి వచ్చిన తర్వాత వాడు తాగలేడు. మనందరం ఒకనాడు జొన్న సంకటి తిన్నవాళ్ళమే కదా. మన పూర్వీకులందరూ అదే తిన్నారు కదా. రాగి సంకటి తిన్నారు, జొన్న సంకటి తిన్నారు, సజ్జలు తిన్నారు, ఏదో కొర్రలు తిన్నారు, ఏం వస్తే అవి తిన్నారు. ఇవాళ మనకి వరి పంట రావడం ఆరంభించిన తర్వాత అమ్మో ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది అన్నప్పటికీ తినడం ఏం మానలేదు, అదే తింటున్నాం. అంటే కారణం దీని మీద రుచి వచ్చిన తర్వాత ఇవాళ అవి రుచించం. ఇవాళ వాటి మీద అలాగే ఎవరికైతే ఈ పరబ్రహ్మయందు రుచి వస్తుందో వాళ్ళకి ఇవన్నీ పోతాయిరా అని ఆయన ఉపదేశం చేశారు. అందువల్ల ఇక్కడ ఏదైతే సుఖం కాదో ఆ దుఃఖానికి పేరు అకమ్మని పేరు. బ్రహ్మభిన్నతయా ప్రతీయమానం జగత్, అదే అకం, అది దుఃఖాత్మకం. అంటే దాంట్లో దుఃఖాత్మకం అని అంటే కొద్ది కూడా అసలు సుఖం అనే మాట లేనే లేదు దాంట్లో. దుఃఖం అంటే దుఃఖమే, కనీసం లవలేశ మాత్రం దాంట్లో కలపలేదు వాడు. పూర్తిగా ఒకటే ఒకటి. మన వాళ్ళు ముగ్గు వేయమంటే చాలామంది బియ్యం పిండితో ముగ్గు వేసేవాళ్ళు. ఇక దారిద్ర్యం వచ్చి ఏం చేశారంటే వీళ్ళు సున్నంతో ముగ్గు వేయడం ఆరంభించారు. ఇంకా దారిద్ర్యం వచ్చి ఆ సున్నంలో విషం కలపడం ఆరంభించారు. అసలు ముగ్గు వేసేది ఎందుకో తెలుసా? పొద్దున్నే లేచిన వెంటనే భూత బలి, ఇది సకల భూతములకి చీమలు ఏవో దోమలు వస్తూ ఉంటాయి, వాటి కోసం ఇంత బలి వేస్తే ఆ బియ్యం పిండిని ఒక చోట పోస్తే అవన్నీ వచ్చి తింటాయి. ఆ పోసేటప్పుడు ఏదో ఒక సౌందర్యంగా ఈ యంత్రబంధం ఆ యంత్రబంధం అని ముగ్గులకి ఒక 10 చుక్కల ముగ్గని 50 ఏదో పేర్లు పెట్టి వేశారు. ఇది బియ్యం పిండితో వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ అమ్మేటువంటి దీనికి బియ్యం పిండితో ఎక్కడి నుంచి వేస్తారండి? కొంతమంది ఇవాళకి కూడా తెలిసిన వాళ్ళు కనీసం దేవుడి దగ్గరైనా బియ్యం పిండితో వేస్తారు. ఇప్పుడు ఇది అది అన్నీ మాని కలిసి చాక్ పీసులు వచ్చినాయి.
ఇంకా కూడా దానికంటే కూడా ఒక గ్రేట్ వెళ్ళి ఏదో స్టిక్కర్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమీ లేదు, స్టిక్కర్స్ అయితే రోజు వేసే పని లేదు. అలా కాకుండా రోజు వీరికి ఇది సంధ్యావందన స్థానీయం. గడపల మీద నీళ్లు పోయడం, ఆ బాకెట్లో నీళ్లు పోయి చల్లడం, అక్కడంతా కూడా సరి చేయడం, అక్కడ రంగవల్లులు వేయడం ఇవన్నీ. అందువల్ల ఇప్పుడు ఎలాగైతే బియ్యం పిండి పోయి సున్నం వచ్చి ఆ సున్నంలో కూడా సగం విసగ కలిపేస్తే ఇప్పుడు దీంట్లో ఒక జీవుడు వచ్చి తినడానికి ఏమున్నది? దాంట్లో విసగం తింటుందా, అతి సున్నాన్ని తింటుందా? విసగ సున్నం కలిపినటువంటి దీనిలో ఏమాత్రము రసం లేనట్లుగా జగత్తులో నామరూప మిశ్రమైనటువంటి జగత్తులో సుఖం అనే మాట ఏమీ లేదు. దుఃఖాత్మకం జగత్. సున్నం విసుక, సున్నం విసుక. దీంట్లో ఏది తీసుకుంటాడు? ఏది తీసుకుంటే లాభమే ఉందండి? ఎందుకంటే తెల్లగా కనిపించడం కోసం సున్నాన్ని కలిపారు, అంతకంటే ఏం లేదు. ఇది విసుకనే. అందువల్ల దుఃఖాత్మకం జగతకం. ఇప్పుడు లం, లం అని ఒక అక్షరాన్ని లా ఉంది కదా, దాన్ని లం అని పెట్టుకోండి. ఈ లం అని అంటే అర్థం ఏంటంటే లీయతే ఇది లం అంటే లయించిపోతుంది. కాబట్టి దుఃఖములన్నీ లయించిపోతాయి. ఇప్పుడు ఈ లయించిపోవాలి అంటే ఇంతకుముందు ఉండాలి కదా, ఇంతకుముందు ఉంటే కదా లయించిపోయేది. ఉండాలి అంటే పుట్టాలి కదా. అంటే పుట్టడానికి, ఉండడానికి, పోవడానికి అన్నిటికీ ఇదే స్థానం. అంటే మనకి ఆ మందాంధకారంలో పెరట్లో ఉండేటువంటి తాడుని తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తాడు మీద కనిపించేటువంటి పాము ఎక్కడి నుంచి పుట్టిందండి? ఆ పాము తల్లి దగ్గర నుంచి పుట్టింది. అది దానికి తల్లి ఎవరున్నారు? ఈ తాడే తల్లి, దాని నుంచే పుట్టింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే బాగా ఉన్నదే, అది తాడు మీదే ఉన్నది. ఇప్పుడు లైట్లు వచ్చిన తర్వాత పోయిందే, ఎక్కడ పోయింది? తాడు మీదే పోయింది. అంటే అసలు ఇంతకుముందు కూడా లేనే లేదు. అలాగే బ్రహ్మభిన్నంగా ప్రతీయమానమయ్యేటువంటి దుఃఖాత్మకమైన జగత్ అనేది ఆ బ్రహ్మ నుండే వచ్చినట్లుగా కనిపింది, అక్కడే ఉన్నట్లుగా ఉన్నది, అక్కడే లయమైనట్లుగా ఉంది. వాస్తవాన్ని చూస్తే అసలు ఇంతకుముందు కూడా లేనే లేదు. ఇది విషయం. అందువల్ల ఉపలక్షణం ఉత్పత్త్యాదే అన్నారు. ఉత్పత్తి స్థితులు కూడా లం అనే దాంతో చెప్పుకోవాలి. అందువల్ల లం అకం అస్యాస్తి లాకిని అంటే ఈ అస్యాహ అంటే ఏమిటి? దీనికి అర్థం రాస్తున్నారు ఆయన. అనృత జడ దుఃఖరూప జగత్కారణ తద్వ్యావృత్త స్వరూప బ్రహ్మభూత ఇత్యర్థ. అంటే మొత్తం స్పష్టంగా రాయాలంటే, లాకిని అనే దానికి రాయాలంటే మొట్టమొదలు ఈ జగత్తుకి, జగత్ అనే శబ్దం ఇక్కడ ఉంది కదా, జగత్తుకి ముందు శబ్దం ఏంటి? స్వరూప. స్వరూప రూప అని ఉంది కదా. జగత్తుకి రూపం ఏమిటంటే, ఒకటి దుఃఖం, రెండు జడం, మూడు అనృతం. అనృత జడ దుఃఖ. ఇప్పుడు వీటికి ఆపోజిట్ ఏమిటి తెలుసా? అనృత జడ దుఃఖ. ఈ మూడింటికి ఆపోజిట్ ఏమిటి? జగత్తుకి ఆపోజిట్ బ్రహ్మే కదండి. బ్రహ్మ లక్షణం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం అంటే ఆనందం అని అనుకోండి కాశ్యం. సత్యం, జ్ఞానం, ఆనందం. ఇప్పుడు ఏదైతే అనృతానికి ఆపోజిట్ సత్యం ఏమండి, చైతన్యానికి ఆపోజిట్ జడం, దుఃఖానికి ఆపోజిట్ ఆనందం. అంటే బ్రహ్మ సత్యజ్ఞానానంద రూపం,
జగత్ అనృత జడ దుఃఖ రూపం. ఇంతకంటే ఎవరు బాగా చెప్పగలరండి? ఏ టీచర్ చెప్తారు? అనృత జడ దుఃఖ రూప జగత్, దానికి కారణం అంటే జగత్ అనేది ఏమిటి మీరు బాగా తెలుసుకోండి. బ్రహ్మ ఏమిటి, జగత్ ఏమిటి? ఇది అనృత జడ దుఃఖ రూపమైన జగత్తుని పట్టుకుని వెళ్ళాడి నాకు దీంట్లో మంచిది కావాలి, సుఖమైంది కావాలి అంటే అది లేనే లేదురా నాయన, ఇక్కడ లేనే లేదు. సార్ లేనిది కావాలంటే ఎక్కడ చూస్తుంది? ఒక వేప చిగురుని పట్టుకొచ్చి తీయటి వేప చిగురు నాకు కావాలి, ఎక్కడ చూస్తుంది? దాంట్లో తీపి లేనే లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? అది కాకరకాయని తీసుకొచ్చి అది నాకు బాగా తీయగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? దానిలో లేని తీపిని నిమ్మకాయని పెట్టుకుని ఇది నాకు దశహరా పండులాగా తీయగా ఉండాలి అంటే భగవంతుడిని ప్రార్థిస్తే మాత్రం దాంట్లో తీపి వస్తుంది. దానిలో లేని తీపిని ఏం చేస్తారు? అందువల్ల ఈ జగత్ అనేది ఎప్పుడూ కూడా సుఖంగా ఉండడం సంభవం కాదు. దీని స్వరూపం ఏంటి? అనృత జడ దుఃఖ స్వరూపం జగత్. సత్య జ్ఞాన ఆనంద స్వరూపం బ్రహ్మ. కావాలి అంటే అటు వెళ్ళి. అందువల్ల ఈ 3 శబ్దాలని ఈయన వేసినప్పుడు ఆ బ్రహ్మను దృష్టిలో పెట్టుకుని వేస్తున్నాడు. అందువల్ల ఇంతకుముందు బ్రహ్మ భిన్నతయ అన్నాడు. భిన్నం అంటే నాకు అర్థం విరుద్ధం. బ్రహ్మ కంటే విరుద్ధమైంది ఉల్టా జగత్. బ్రహ్మ ఆనందాత్మకమైతే ఇది అనృత జగడ దుఃఖ రూపం. దీంట్లో మనకు కావాలంటే ఏం చేసుకోవచ్చు అంటే అనృత జడ పరిచ్ఛిన్న దుఃఖ రూప. దీనికి పరిచ్ఛిత్తి ఉంటుంది. అక్కడ సత్య జ్ఞాన అనంత ఆనందాత్మకం బ్రహ్మ. ఇలా బ్రహ్మకి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆనందాదయ ప్రధానస్య అని ఒక బ్రహ్మసూత్రం. దానిలో ఈ సత్యం జ్ఞానం అనంతం అన్న చోట ఏవేవి లేవో అవన్నీ కూడా మీరు కలుపుకోండి, వేరే వేరే చెప్పిన వాటిని కూడా కలుపుకోండి అంటారు. ఇంకా ఎన్నెన్ని కలుపుకోవాలో సర్వశక్తిమత్వం సర్వాత్మకత్వం అన్నీ కలుపుకోవచ్చు. దానికి విరుద్ధంగా ఇక్కడ కూడా అన్నీ కలుపుతూ ఉండొచ్చు. అలా కలుపుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఏదైనా దానికి విరుద్ధమైంది అక్కడ ఉండేది కూడా. అందువల్ల ఈ లాకిని అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఈ జగత్తుకి కారణమై తద్వ్యావృత్త స్వరూప్. కారణం అంటే ఏమిటి అర్థము? ఈ కారణం అనేది 2 రకాల ఉంటుంది. ఒకటి మట్టి కుండకి కారణం, నూలు గుడ్డకి కారణం. అది ఒక కారణం. ఇప్పుడు ఇది కారణం. ఇది కాకుండా మరొక కారణం ఉన్నది. మరొక కారణం ఎలా కారణం? బాగా ఎండ వచ్చి వెలుతురు బాగా ఎక్కువ ఉండి కింద ఉండేటువంటి నేల చాలా సన్నటి ఇసుకతో ఉంటే అక్కడ జలము అనే బుద్ధి వస్తుంది. అక్కడ ప్రకాశం లేకపోతే, ఎండ లేకపోతే ఆ బుద్ధి రాదు. ఉదయం 4 గంటలకు ఎవరికైనా ఇక్కడ జలం అనే బుద్ధి వస్తుందా? మనకి తారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ కూడా జలబుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆ కింద అటువంటి స్థితిలో ఉండాలి. ఇదే మనకి పొలాల్లో రాదు. పచ్చగా ఉండే పొలాల్లో జలబుద్ధి రాదు. అంటే ఇక్కడ ఈ జలబుద్ధికి కారణం అక్కడ ఉండేటువంటి సూర్యప్రకాశము, ఈ భూమిలో ఉండేటువంటి ఒక గుణ విశేషము, ఈ 2 కలిసి మన జలబుద్ధిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది కారణం కదా. ఈ కారణం అంటే దీన్ని ఏమంటారంటే, ఈ కారణాలను చెప్పేటప్పుడు ఒకటి పరిణామవాదం అని ఒకటి, మరొకటి అంటే తాను మారుతుంది అనేది ఒక విషయం. బ్రహ్మే జగత్తుగా మారింది. ఎలాగైతే పాలు
పెరుగుగా మారినయో ఆ రకంగా బ్రహ్మ జగత్తుగా మారుతుంది అనేది ఒక ప్రక్రియ. అలా కాదండి, తన స్వరూపాన్ని ఏమాత్రము మార్చుకోకుండా మారినట్లుగా తోస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఎండ నీళ్లకు తడిసిపోయిందా ఏమిటి? ఏ నీళ్లను పుట్టించిందో ఆ నీళ్ళకి ఎండకి ఏమీ సంబంధం లేదు. ఏ భూమి నీటి బుద్ధిని మనకి పుట్టించిందో ఆ భూమి కూడా ఏమీ చల్లబడలేదు, అథవా అదంతా కూడా తడిగా లేదు, అది అలాగే ఉంది. తాను ఏమాత్రము వికారాన్ని చెందకుండా ఆ బుద్ధిని పుట్టిస్తుంది. దీనికి కూడా ఒక కారణం అని చెప్తాను. ఎక్కడో ఒక గాయ చిప్ప పడి ఉన్నది, దాని మీద మంచి వెలుతురు పడుతున్నది, గాయ చిప్ప తెల్లగా ఉన్నది, వెలుతురు పడే వాటికి ఫళఫళలాడుతూ ఉంటే ఇది బంగారం, ఈ రోజున కిలో ₹1,00,000 అమ్ముతున్నది, ఇది కాస్త జేబులో పెట్టుకుంటే అయిపోయింది. అప్పుడు రజత బుద్ధి ఉత్పత్తి ఏర్పడింది. ఆ రజత బుద్ధిని పుట్టించింది కదా అని గాయ చిప్ప ఏమైనా మారిందా ఏమిటి? తాను మారకుండగానే పుట్టించింది. తాను ఏమాత్రము మారలేదు, తాను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే బ్రహ్మ ఈ జగత్తుని సృష్టించేటప్పుడు తాను ఏమీ మారకుండగా, ఏమీ చేయకుండగా ఇలాగే సృష్టిస్తాడు. అందువల్ల తద్వ్యావృత్తం అంటే ఆ జగత్తుకి దీనికి ఏమీ సంబంధం లేదు. వెండికి ఇన్ను గాయ చిప్పకి ఏమి సంబంధం ఉన్నదండి? అలాగే బ్రహ్మకు జగత్తుకి ఏమీ సంబంధం లేకుండా తద్వ్యావృత్త రూప బ్రహ్మభూత, తద్వ్యావృత్త రూపమే బ్రహ్మ. ఆ బ్రహ్మస్వరూపిణైనటువంటి జగన్మాతకే లాకిని అని పేరు. అంటే సృష్టి స్థితి లయములు జగత్తుకి ఏ అమ్మవారి దగ్గర నుంచి ఉన్నాయి, ఏ బ్రహ్మ దగ్గర నుంచి ఉన్నాయి అని చెప్పుకుంటున్నామో ఆ బ్రహ్మకు ఈ సృష్టి స్థితి లయాలకు సంబంధం లేకుండానే అన్నీ నడుస్తున్నాయి. ఏమీ సంబంధం లేదు, కానీ అన్నీ నడుస్తున్నాయి. ఇది ఆశ్చర్యం. మనకి లోకంలో మందమతులైన వారు వారి పొరపాటు చొప్పున ఏదో తప్పు చేస్తారు. ఆ తప్పుని ఇది ఎందుకు జరిగింది అని ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, అయ్యా ఇది శనిగ్రహం ఇక్కడ ఉండడం వల్ల జరిగిందంటే. వాడు కూడా వెంటనే ఇది శనిగ్రహం ఉండడం వల్ల జరిగిందని వాడు కూడా నమ్ముతాడు. నిజానికి శనిగ్రహానికి దీనికి సంబంధం లేదు, వీడి బుద్ధి మాంద్యం దానికి కారణం. అది వాడు గుర్తించడు. చెప్పేవాడు ఎందుకు అలా చెప్తున్నాడంటే వాడికి తెలియక చెప్పేవాడు చెప్తున్నాడు, తెలిసి కూడా కొంతమంది చెప్తారు. ఎందుకంటే నీ బుద్ధి తక్కువ అంటే వాడు మాట వెండి మన మాట. ఇది ఏదో శనిగ్రహం మీద పడేస్తే వాడు నిజమేనండి, ఈ మాట నిజం అని వాడు నన్ను నమ్మిపోతాడు. అలాగే ఈ జగత్తు ప్రతీయమానమైన జగత్తు లేదురా అని అంటే నమ్మడానికి ఎవరు తయారుగా లేరు. అందువల్ల ఏం చేశారు, ఎంత బ్రహ్మనాయన బ్రహ్మకారణం అని చెప్తే పరం బ్రహ్మ అయితే ఇంత సృష్టించగలడు అని వీడు నమ్ముతున్నాడు. సరే, ఇంత జగత్తుకి కారణమైనటువంటి ఆయన కదా, ఆయన్ని భజించు. ఇంత జగత్తుని ఎవడే ఒక్కడైతే సృష్టించాడో, ఎంత శక్తివంతుడో ఆలోచించి ఆయన భజించు అంటే వీళ్ళ అభిప్రాయం ఆయన భజిస్తూ ఉండగా మెల్లిగా వీడి జగత్తుని మర్చిపోతాడు. అందువల్ల అనృత జడ దుఃఖ రూప జగత్ దానికి కారణము, దానికి కారణమైతూ కారణం ఏం చేస్తుందంటే లోకంలో కార్యంలో ఏకీభూతమై ఉంటుంది. లోకంలో కారణాలన్నీ ఏం జరుగుతాయి, కార్యంలో ఏకీభూతమైపోతాయి. నూలు మనం ఎక్కడి నుంచో కొని తెచ్చిపెట్టాం. పాతకాలంలో నూలు ఇంట్లో కూడా నేసేవాడు, నేసి సాలు వాళ్ళకి ఇచ్చేవాడు, ఇస్తే వాడు గుడ్డలు ఇచ్చేవాడు. అంటే మన నూలుతోనే వాడు గుడ్డను నేసాడు. నేసినప్పుడు అలాగే మన ఇంట్లోంచి నువ్వులు వెళ్ళి
గానుగులో ఇస్తే వాడు నూనె ఇచ్చేవాడు. అప్పటి రోజుల్లో అలా జరిగేది. ఇప్పుడు ఈ కారణమైన నువ్వులు కానీ వేరుశనగలు కానీ ఇప్పుడు నూనె ఇచ్చిన తర్వాత ఈ నూనెలోకి మొత్తం శనగలన్నీ వెళ్ళిపోయినాయి, ఆ నూనెలోకి నువ్వులన్నీ వెళ్ళిపోయినాయి. మనం ఇచ్చిన దారం అంతా కూడా బట్టల్లోకి వెళ్ళిపోయింది. అంటే కార్యైకతాపన్నం, కార్యంతో ఏకతాపత్తి వస్తుంది. దానికి కారణం అనేది కార్యంలో కలిసిపోతుంది. కానీ బ్రహ్మ అలా కావట్లా, తద్వ్యావృత్తం, దాని నుండి విడిగా ఉంటుంది. తాను ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏమీ కొంచెం కూడా మారకండగా కారణం అంటే ఏమిటి అర్థం? దీనికి అసలుది కారణమే కాదు అని అర్థం. ఎలా గాయ చిప్పని ఉదాహరణ, అది ఏం మారకండగానే కారణమైంది. అలాగే బ్రహ్మ కారణం. అందువల్ల కారణ తద్వ్యావృత్త స్వరూప బ్రహ్మభూత. ఈ ఒక నామాన్ని అర్థం చేసుకుంటే వేదాంతమే అర్థమైంది. ఈ శబ్దాన్ని మనకేం అర్థం కాక ఏదో యాగ్ని శాకిని డాగ్ని రాగ్ని అగ్ని అంటూ ఉంటే ఇదేదో లొల్లా పద్యాలు అయిపోయి ఎగతాళికి వచ్చింది. అలా కాదు, ఇది లాకిని. ఓం లాకిన్యై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. నారాయణ.